దేశవ్యాప్తంగా 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 9 రాష్ట్రాల్లో 1 కేంద్రపాలిత ప్రాంత పరిధిలో 96 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ 4వ విడతలో ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే అదే సమయంలో ఏపీ, ఒడిశాలో కూడా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 4వ విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1717 మంది అభ్యర్థులు పోటీలో దిగుతున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక చూసుకుంటే మార్నింగ్ నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్దకైతే ఓటర్లు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి చూసాం. అలాగే ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలకు కూడా కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దానికి సంబంధించి కూడా ఈసీ ఇప్పటికే సీరియస్ కూడా అయింది. అవసరమైతే మరిన్ని కేంద్ర బలగాలను కూడా దించుతామంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఏసీలో. అలాగే ఏపీకి సంబంధించి కూడా 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు గాను తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 4వ విడతలో పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ జరగబోతూ ఉంది. ఇక ఏపీలో ఎన్నికల విధుల్లో 1.06 లక్షల మంది సిబ్బంది పాల్పంచుకోబోతున్నారు. 34,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 14 నియోజకవర్గాలకు సంబంధించి సమస్యాత్మకంగా సున్నితమైనవిగా భావించి వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4.14 కోట్ల మంది. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఉదయం నుంచి కూడాను ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడాను బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ప్రముఖులు కూడా అలాగే ఈరోజు ఈసీ కూడాను పెయిడ్ హాలిడేని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది సెటిలర్స్ కూడా ఈసారి ఏపీకి పయనమయ్యారు. నిన్న కూడా మనం చూసాం, చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి నెలకొంది. 3 రోజులు కూడా సెలవు రోజులు రావడంతో ఏపీ వారి ప్రాంతాలకు అయితే సుదూర ప్రాంత వారి ఇళ్ల వద్ద వారి ప్రాంతాల వద్ద కూడా చేరుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈసారి కూడా అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ తలపించే విధంగా పార్టీలు కూడా ఓటర్లకు సంబంధించి కూడా బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ప్రాంతాలు వారి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఓటర్లు తరించే ప్రక్రియలో భాగంగా బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్కి మొత్తానికి చూసుకుంటే 96 లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. 4వ విడత ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు ఎన్నికల ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. చాలా చోట్ల ఈవీఎంలు కూడా మొరాయించాయి. ఈవీఎంల మొరాయింపుల నేపథ్యంలో కూడా అక్కడ మాక్ పోలింగ్ ఏదైతే ఉందో దాన్ని అయితే నిలిపివేయడం జరిగింది. ఈవీఎంలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల పోలింగ్ కూడా ఈవీఎంలో మొరాయించడంతో లేట్ గా ఓటింగ్ అనేది ప్రారంభమైన పరిస్థితి కూడా చూసాము. అలాగే ఇప్పటికే ఓటు వేయడం మీ బాధ్యత అంటూ కూడా ఆ ఓటును కూడా మీరు బాధ్యతగా వ్యవహరించాలి కూడా ఈసీ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం, అవేర్నెస్ తీసుకొచ్చే భాగంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మన స్క్రీన్ మీద చూస్తున్న అల్లు అర్జున్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖులు కూడా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును ఎంతో బాధ్యతగా వినియోగించుకుంటున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అల్లు అర్జున్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక మొత్తానికైతే ఏపీకి సంబంధించి అసెంబ్లీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 25 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అలాగే ఏపీ అండ్ ఒడిశాలో అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. లోక్సభ స్థానాలతో పాటుగా మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీకి ఏపీ విషయానికి వస్తే 2,387 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండగా లోక్సభ బరిలో 454 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఏపీలో ఈసారి పలువురు కూడా తమ భవితవ్యాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, ప్రముఖులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో 3.32 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలింగ్ ప్రక్రియలో 2.80 లక్షల మంది సిబ్బంది పాల్పంచుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈసీ ఇప్పటికే 364 మంది ఎన్నికల పరిశీలకులను కూడా నియమించడం జరిగింది. 73,414 మంది పోలీసులను మోహరించారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ బలగాలు, 164 కేంద్ర బలగాలు, 7,000 మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో అయితే తెలంగాణలో భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తానికి 4వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది.
రైట్, ఇక